యొక్క చక్కటి బైబిల్ స్టడీలో మనందరినీ నడిపించినందుకు నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. గత 2-3 వారాల నుండి మేము బాగా డిస్టర్బ్ అయిపోయామండి. సిక్ అయ్యి హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి మేము అడ్మిట్ అయ్యి ఒళ్ళు నొప్పులతో, జ్వరంతో, చలితో మా ముగ్గురు, నేను, నా కూతురు, నా భార్య, తర్వాత నా కూతురు మంచిగా అయింది, కానీ నేను మా మిసెస్ కొద్దిగా సఫర్ అవుతున్నాము. ఇప్పటికి దాని యొక్క ఎఫెక్ట్ నాకు పెయిన్, ఫీవరు. మా మిసెస్కి చికెన్ గునియా, పాపం తను కాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది. ఆమెను ఉన్న లేపాల వాష్రూమ్కి వెళ్ళాలన్నా. సో డాక్టర్ అడుగుతూ 2 నెలల వరకు ఉంటుంది ఆ పెయిన్స్, తగ్గిపోతాయిలే అని చెప్పి కొద్దిగా ధైర్యపరిచారు. సో దాన్ని బట్టి మేమందరం ధైర్యంగా ఉన్నాం. పిల్లల దేవునికి మహిమ కలుగుతుందాక. థ్యాంక్ యూ. షాలు తర్వాత మన సైమన్ బ్రదర్, సాలోమన్ బ్రదర్ గారు మన మధ్యకి బైబిల్ స్టడీకి వచ్చారు. మీకు ప్రభు నామమున వందనాలండి. వి వాంట్ టు వెల్కమ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అండి. ప్రియులారా, మనం ఒకసారి ఈరోజు స్వస్థత గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఓకే, డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత ప్రవేశ. దేవుని వాక్యం ప్రకారం ప్రియులారా, ఒక దేవుని సేవకుడు యొక్క సిక్కున్న వ్యక్తికి లేకుంటే అనారోగ్యం ఉన్న వ్యక్తి గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలో ఆలోచించి ఆ రోగిని స్వస్థపరుస్తాడని దేవుని వాక్యంలో ఎన్నో వచనాలు ఉన్నాయి ప్రియులారా. ఒకవేళ మనం సిక్ అయినప్పుడు, లేకుంటే మన బలహీనం పడ్డప్పుడు, మనం వ్యాధిగ్రస్తులమైనప్పుడు, ఏదైనా రోగాలు వచ్చినప్పుడు మనం ఈ యొక్క వాక్యాలు జ్ఞాపకం చేసుకొని వాటినే మనము కొద్దిసేపు ధ్యానించుకుంటా ఉంటే కొద్దిగా బాగుంటుందని అనిపిస్తుంది. పాత నిబంధన కాలంలో అబ్రహాము ఒక రాజైన అబీమెలెకు అనే ఒక రాజు కొరకు ప్రార్థించాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, అబ్రహాము తన భార్య సారా ఐగుప్తు దేశానికి ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ఏమందంటే, ఈ రాజు ఆయన చెడు దృష్టితో ఆమెని చెరబట్టుకొని ఆమెతో పాపం చేయాలని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ రాత్రి పూట దేవుడు ఆయనతో దర్శనంలో మాట్లాడి, బాబు, ఈమె నా యొక్క దాసుని భార్య, నా సేవకుని భార్య, నువ్వు ఆమె జోలికి వెళ్ళినా, ఆమెను ముట్టినా నువ్వు రేపు పొద్దున చచ్చిపోతావు అని దేవుడు ఆ రాజుకు దర్శనంలో హెచ్చరిస్తాడు. ఆ మాట విన్న వెంటనే, ఆ హెచ్చరిక వచ్చిన వెంటనే ఆ రాజు ఆమె జోలికి వెళ్లకుండా అబ్రహామును పిలిపించి, అబ్రహాము, నువ్వు ఎందుకయ్యా ఈమె నా చెల్లెలని చెప్పావు? నా భార్య అని చెప్పింటే నేను నీ భార్యను వదిలేసేవాడిని కదా, నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పినవయ్యా? నువ్వు నీ చెల్లెలని చెప్పి నేను ఆమె మీద చేయబెట్టబోయాను. దేవుడు నాకు హెచ్చరిక ఇచ్చాడు. ఆమె ముడితే నువ్వు, నీ కుటుంబస్తులు, నీ రాజ్యంలో అందరూ చనిపోతారు అని చెప్పిండు. అందుకే మేము ఆమె ముట్టలేదు. సో ఇదిగోయ్యా నీ భార్యను నువ్వు తీసుకెళ్ళు, నేను ఆమె జోలికి వెళ్ళలేదు. సో ఆయనకు అనారోగ్యంగా ఆ రాజు ఆ మాట అన్న వెంటనే బైబిల్లో రాయబడిన దేవుడు ఆ దేశం నుండి స్త్రీల గర్భాలు మూసివేశాడు. సో బ్రదర్, దేవుడు ఆ స్త్రీలందరి గర్భాలు మూసేసినట్టు ఈ రాజు చేయబోయే ఆ యొక్క పనిని బట్టి, ఈ మూర్ఖపు పని చేయబోయినందుకు దేవుడు ఆ స్త్రీలందరి యొక్క గర్భాలను మూసివేశాడు ఆ రాజస్థానం, ఆ స్థానం. దాని తర్వాత ప్రియులారా, చివరికి ఆ రాజు వేడుకుంటాడు, బాబు, మీరు నా కొరకు ప్రార్థించి నేను అనారోగ్యంగా ఉన్నాను అన్నప్పుడు అబ్రహాము అబీమెలెకు అనే రాజు గురించి ప్రార్థన చేస్తాడు దేవుడు.
తక్షణమే రెబెక్క ఆయనకు దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. మొదటిసారి ఒక దేవుని సేవకుడు ఒక అన్యుడైన రాజు గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి ఈ అన్యుడైన రాజును స్వస్థపరుస్తాడు. ఒకసారి మనం ఆ వాక్యాన్ని తీసుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుందాం. దయచేసి మీరందరూ మీ బైబిల్ తీసుకున్నట్లయితే 20వ అధ్యాయము, దయచేసి అందరూ మీ బైబిల్ చూసుకోండి. నేను మీ కొరకు చదువుతానండి. ఇక్కడ ఏముందంటే, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును దేవుడు ఏం చేశాడంట? మూసి ఉండెను. ప్రియులారా, అక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలా. అది ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఎవరైనా ముట్టితే లేకపోతే ముట్టబోతే ఆయన మౌనం ఉండే దేవుడు కాడని పాత నిబంధన కాలంలో నిరూపించాడు. దేవుడు అబీమెలెకును ఆయన భార్యను ఆయన దాసీలను ఆ యొక్క రాజ ఆస్థానంలో ఉన్న వాళ్ళందరి గర్భాలను మూసివేశాడంటే రెబెక్క సునీతగా. సో ఈయన రిక్వెస్ట్ చేశాడు, అబ్రాహము మీరు నా గురించి ప్రార్థన చేయండి అయ్యా, మేము వీఆర్ నాట్ ఫీలింగ్ వెల్, మాకు అనారోగ్యంగా మేము ఫీల్ అవుతున్నాము అని ప్రార్థన చేయమన్నప్పుడు అబ్రహాము ఆయన గురించి ప్రార్థన చేశాడంటే సైనిక్ గారు. తక్షణమే దేవుడు అబీమెలెకును ఆయన భార్యను ఆయన దాసీలను అందరినీ స్వస్థపరిచి వారి యొక్క గర్భాలను తెరిచాడు. అప్పటి వరకు వాళ్ళ పిల్లలు పుట్టట్లేదంట. ఈ శారాను పట్టుకున్నంత వరకు వీళ్ళకి పిల్లలు పుట్టలేదంట. ఈమెను వారి యొక్క ఆస్థానంలో ఉంచుకున్నంత వరకు, ఆ స్వాధీనంలో ఉంచుకున్న వరకు వీళ్ళందరి గర్భాలను ఆయన దేవుడు మూసివేశాడంట. ఎప్పుడైతే అబ్రాహాము ఆయన గురించి ప్రార్థించాడో ఆయనకు స్వస్థత కలిగిందంట. దేవుడు వాళ్ళందరి గర్భాలను తెచ్చాడంట. దాని కింద రాయబడ్డది, ఎందుకనగా దేవుడే వారి యొక్క గర్భాలను మూసి వేసింది. సో దేవుడు ప్రార్థించినప్పుడు, దేవుడు సేవకుడు ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. నేను మా భార్య ఇద్దరం సిక్కున్నప్పుడు దేవదనం మా కొరకు ప్రార్థించాడు. హాస్పిటల్కి వచ్చి పరిమళ మా గురించి ప్రార్థించారు, అండ్ పీటర్ మా గురించి ప్రార్థించారు, ఆకాశానికి రెబెక్క గారిని ప్రార్థించారు. అట్ట మనం ఎవరైనా మనం అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్ళు డెలివరీ అయినా పర్వాలేదు కదా దేవుడా. సో అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఒక్కడు మన కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నేను ఎంత పెద్ద భక్తున్నైనా, నేను ఎంత పెద్ద సేవకునైనా, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా కొరకు ఒకడు ప్రార్థించేవాళ్ళు అవసరమే. నేను ఎంత పెద్ద సేవకుడైనా, నేను ఎంత గొప్ప సేవకుడైనా, ఇప్పుడు ప్రస్తుతానికి నేను అక్కడ అవసరతలు ఉన్నాను కాబట్టి ఎవరినన్నా నేనే రిక్వెస్ట్ చేసి మీరు నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు మనకు స్వస్థపరుస్తాడు. మనం ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. అబ్రహాము అబీమెలెకు అనే రాజు కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అబీమెలెకును ఆయన భార్యను ఆయన దాసీలందరినీ స్వస్థపరిచి మరలా వారి గర్భాన్ని తెరిచి వాళ్ళందరికీ పిల్లలను అనుగ్రహించాడు. ఇప్పుడు యాకోబు పత్రికలో మనం తీసుకున్నట్లయితే, యాకోబు పత్రిక కొత్త నిబంధన చివరి ఆల్మోస్ట్ రెవల్యూషన్ బుక్ ఆఫ్ జేమ్స్, ఐదో అధ్యాయము అందరం తీసుకుందాం ప్రియులా. తీసుకున్న తర్వాత నేను చదువుతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం తీసుకుందాం ప్రియులారా. 5వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. అదేంటనగా, మీలో ఎవరికైనాను
శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయబడదు. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలేదు. తర్వాత మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను ఏం చేయాలా? పిలిపింపవలేదు. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ఏం చేయవలెనో ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఇక్కడ మీరు గమనించండి, ఈ యాకోబు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తుకు సొంత సహోదరుడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మకు యాకోబుకు యోసేపుకి కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు పుట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం ఎన్నోసార్లు గమనిస్తాము. దాంట్లో యాకోబు ఒకడు యేసుక్రీస్తు సొంత సహోదరుడు. యోహాను సహోదరుడైన యాకోబు ఆయన వేరు. ఆయన మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 12 అధ్యాయం తీసుకున్నామండి. అపోస్తుల కార్యములు 12 అధ్యాయం. ఈయన యోహాను సహోదరుడైన యాకోబు 12 అధ్యాయం. ఏం జరిగిందంటే యాకోబుకు 12 అధ్యాయంలో నేను చదువుతాను, గమనించండి. దాదాపు అదే కాలమందు, అంతేనా? దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని. ప్రియులారా, ఇక్కడ గమనించండి, హేరోదు రాజు ఏం చేశాడంట? మేఘన ఆ రోజులలో యోహాను సహోదరుడైన యాకోబును పట్టుకొని ఖడ్గముతో ఆయనను తల నరికేశాడు. ఎవరు బ్రదర్? యాకోబు యోహానుకు సొంత సహోదరుడు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళా ముగ్గురిని తీసుకెళ్లేవాడు లేదా ప్రతాప్? ఎవరెవరు ఆ ముగ్గురు? పేతురు, యాకోబు, యోహాను. పాపం ఇప్పుడు యాకోబును చంపేశాడు. ఆయనను చంపినందుకు ఆడ ఉన్న యూదులంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. మంచి పని చేశావు అని చెప్పే లోపల ఈ రాజు ముందుకు ఆయన పట్టుకున్నాడు. ఎవరు ఆయనని? పేతురు గారిని పట్టుకుని ఇక పేతురుని చంపుదామనే లోపల ఆ రోజు పండగ రోజు, పస్కా పండగ కాబట్టి ఆయన జైల్లో పెట్టి మరుసటి రోజు పండగ అయిన తర్వాత ఆయన తీసుకుని వచ్చి ఆయనను చంపుదామని ప్లాన్ చేశాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు దూతను పంపుతాడు. ఒక దూత వచ్చి పేతురును తట్టి లేపి, బాబు నీ బెల్ట్ కట్టుకో, నీ అంగేసుకో, నీ చెప్పులు దొరుకుకో, పద అని చెప్పి ఆయనను గేట్ వరకు డ్రాప్ చేస్తాడు. పేతురు ఏమనుకుంటాడు? నేను ఇదేదో కళ చూస్తున్నానేమో అని అనుకుంటాడు. సో బ్రదర్, ఆ రోజు దేవుడు దూత రాకపోయింటే మరుసటి రోజు పేతురుని చంపేశాడు. సో ఇప్పుడు మరి యాకోబు పత్రిక రాసింది ఎవరు? యేసుక్రీస్తుకు సొంత సహోదరుడు. ఈయన ఏం రాస్తున్నాడు? సునీత గారు సంఘంలో ఉండే వారి గురించి ప్రార్థిస్తున్నాడు. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు ఏం చేయాలంటే ఆకాష్ కీర్తనలు పాడవలేదు. సాల్మన్ గారు మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్లో ఏదో చాలా సంతోషం ఉంది, ఏదో మంచి విషయాలు జరుగుతున్నాయి అన్నప్పుడు మనందరం పాటలు పాడుకుంటూ చేతులు ఎత్తుకుంటూ మన ఆకాశం మన తల పైకెత్తి, మీకు ఎంతమందికి తెలుసుకోలేదు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంతసేపు దేవునికి ప్రార్థించాలన్నా దేవుణ్ణి స్తుతించాలన్నా తన యొక్క తలను కన్నులను ఆకాశం వైపు ఎత్తి దేవుణ్ణి స్తుతించేవాడంట, దేవునికి ప్రార్థన చేసేవాడంట. సో మనం కానీ ప్రియులరా, మనకు సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలంట? మన చేతులు పైకెత్తి మన కళ్ళను ఆకాశం వైపు ఎత్తి పాటలు పాడుకుంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలంట.
సో మీలో ఎవరికైనా సంతోషం కలిగిన యాకోబు పత్రిక మళ్ళీ తీద్దామా 5:13 చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5:30. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయబడెను. చెప్పండి ప్రియులారా, మనకి ఏదైనా శ్రమ సంభవిస్తే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అప్పుడు ఏం చేయాలంటే దేవదనం కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడనుకోండి, సంఘపు పెద్దలను పిలిపించాలి. వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి, బ్రదర్ మా బాబుకు బాగాలేదు, మా పాపకు బాగాలేదు, మా ఆయనకు బాగాలేదు, మా ఆవిడకి బాగాలేదు, మా మమ్మీకి బాగాలేదు, వచ్చి ప్రార్థన చేయండి అని మనం దేవుని సేవకులను మనము రిక్వెస్ట్ చెయ్యాలి. అవసరం ఎవరికి? మనకు. కాబట్టి ఎవరు రాలేదని చెప్పి కోపపడడం, అడిగితే ఎవరికి నష్టము? మనకే నష్టం కదా ప్రియులారా. అవసరంలో ఉన్నవారు వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి కదా. దేవుడు బ్రదర్ వచ్చి ప్రార్థన చేయండి, సిస్టర్ వచ్చి ప్రార్థన చేయండి, మాకు కొద్దిగా అనారోగ్యంగా ఫీల్ అవుతున్నాము కదా, వచ్చి మేము బాగలేదు అని మనము వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి. అందుకే బైబిల్ రాయబడింది, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. శ్యామ్ కిషోర్ మీటింగో లేకపోతే సతీష్ కుమార్ మీటింగో బెన్నీహైన్ మీటింగ్ మనం పరిగెత్తకూడదు. బిలీవర్స్ ఉండే ఒక ప్రొసీజర్ ఏంటంట, మనకు ఒక సంఘం ఉంది కాబట్టి ఆ సంఘపు పెద్దలను మనము పిలిపించాలి. బ్రదర్ మా ఇంట్లో బాగాలేదు, వచ్చి ప్రేయర్ చెయ్యండి. ఏ సంఘంలో మనం మెంబర్ గా ఉంటామో ఆ సంఘపు పెద్దలను పాస్టర్లను ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళు డిమాండ్ చేసి లేదు మేము బిజీగా ఉన్నాం అనుకోండి, అన్నారు అనుకోండి, మాకు కాల్ చేయండి, మేము వస్తాం కదా. కొన్నిసార్లు ఈ పెద్ద పెద్ద సంఘాలలో మనం ఫోన్ చేస్తే రారు బ్రదర్ సైమన్ గారు కదా, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. 500 కుటుంబాలు, ప్రతిరోజు ఒక చావో లేకపోతే ప్రతిరోజు ఒక పెళ్లియో ప్రతిరోజు ఒక బర్త్డేనో, వీళ్ళు అక్కడ బిజీగా ఉంటారు. మనం సిక్కుంటే ప్రార్థన పిలిస్తే వాళ్ళు రావడానికి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, చిన్న ఫెలోషిప్కి వెళ్తున్నప్పుడు ఆ పాస్టర్కి మనం కాల్ చేయాలి, బ్రదర్ మాకు బాగాలేదు వచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంట, వచ్చి ప్రభు నామమున వాళ్లకు నూనె రాయాలంట. ఏం నూనె? నార్మల్ నూనె, ఒలివ నూనె లేదు అక్కడ. ఉందా అక్కడ ఒలివ నూనె ఉందా? మీలో ఎవడైనా రోగి ఉన్నాడా సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయబడను. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఎవరు విశ్వసించాలా? దేవుని సేవకుడు ఇచ్చిన పాస్టర్ విశ్వసించాలా, రెండోది ఆ రోగి గాని విశ్వసించాలా. అంకల్ ప్రార్థన చేసిన తర్వాత, ఈ బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత మా బాబుకు బాగైద్ది, నాకు బాగైద్ది అని రోగి నమ్మాలా? వచ్చిన మేము గాని నా ప్రార్థన తర్వాత ఇతనికి బాగైద్దని మేము నమ్మాలా? సైమన్ గారు అక్కడ వాడు నమ్మకుండా హీలింగ్ జరగదు, ఇక్కడ వెళ్ళిన సేవకుడైనా వెళ్ళిన వ్యక్తి నమ్మకుండా హీలింగ్ జరగదు. హీలింగ్ జరగాలంటే ఏం చేయాలా? ఇద్దరు నమ్మాలా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది కదా ఆకాష్. సో నెక్స్ట్ టైం మనం నేర్చుకుందాం ప్రియులరా. సంఘంలో ఎప్పుడైనా మనం సిక్ అయినట్లయితే మన సంఘస్థులకు కబురంపుదాం, బ్రదర్ ఇక్కడ బాలేదు, క్యాన్ యు కమ్ అండ్ ప్రే. వాళ్ళు వచ్చి ప్రభునామమున అతని కొరకు నూనె రాసి ప్రార్థన చేయాలి. నూనె కొరకు ప్రార్థన చేయకూడదు సునీత గారు, నూనె రాసి ప్రార్థన చేయాలి. ఏ నూనె రాయాలా? ఆకాష్ ఏదైనా పర్వాలేదు, కొబ్బరి నూనె ఉందా పర్వాలేదు, కొబ్బరి నూనె లేదనుకోండి మనం వంట చేసే ఆయిల్ పెట్టినా కానీ పర్వాలేదు కదా ప్రియులారా. ఆ వంట చేసే ఆయిల్ మన కడుపులకే వెళ్తుంది, మన తల మీద పెడితే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నూనె చాలా మంది ఏం చేస్తారా? రెబెక్కా
నూనె కొరకు ప్రార్థిస్తారు. అది విగ్రహారాధన. నూనెలోనే అంత పవర్ ఉండింటే మరి యేసు ప్రభు లోకానికి రావాల్సిన అవసరమే లేకుండే. దేవుడు చెప్తున్నా, బాబు క్యాన్ నూనెలో నుండి పెట్టుకోండి, ఇళ్లలో నూనె రాసి ప్రార్థన చేసుకుని అని చెప్పేవాడు కదండి. ఇక్కడ పవర్ ఉండేది నూనెలో కాదు, పవర్ ఉండేది యేసు ప్రభు రక్తంలో, విశ్వాసంలో. మరి నూనె ఎందుకు రాయమంటున్నాడంట ప్రియులరా? ఊరికైనా ఒట్టి చేతులు పెట్టి ప్రార్థన చేయడం కంటే నూనె రాసి ప్రార్థన చేస్తే కొద్దిగా బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ అక్కడ. సో కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. మనం మళ్ళా ప్రియులరా ఈ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీటింగ్స్ లో నూనె బాటిల్స్ కొనకూడదు. ఆ నూనెలో పవర్ ఉండదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అంటే ఇక్కడ విశ్వాసం పవర్ ఎక్కడ ఉందంట? విశ్వాసం, యేసు ప్రభు రక్తము. మీరు ఎవరికైనా సంతోషం కలిగినా కీర్తనలు పాడవలను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలేదు. రోగి ఉన్నాడనుకోండి, మన తల మీద మనం చేయబెట్టుకుని ప్రార్థన చేసుకోలేదు. చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటుంది, చలితో బాధపడుతుంటే వాడు ఇంజెక్షన్ ఎక్కించుంటాడు. సో మనం ప్రార్థన చేసుకునే కెపాసిటీ ఉండదు, నిద్రలో ఉంటాం, మనం ప్రార్థన చేసుకోలేము. మనం ఎంత పెద్ద విశ్వాసులమైనా, ఎంత పెద్ద సేవకులమైనా మనకు బలం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుడి సేవకులు పిలిపించుకోవాలా. పిలిపించుకొని మనం ప్రార్థన చేపించుకున్నట్లయితే పిల్లరా, ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఇంకొక విషయం మీరు గమనించండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో తీయండి పిల్లరా. 14వ వచనం చదువుతాను, గమనించండి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. తర్వాత చూడండి, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అంటే దీని అర్థం ఏంటంట? సునీత గారు, శ్రీలేఖ గారు, ఒక్కొక్కసారి ఈ సిక్నెస్, ఈ వీక్నెస్ మనం చేసిన పాపాల వల్లగానే వస్తుంట అక్కడ. లేకపోతే ఇక్కడ పాపం గురించి ఎందుకు కనెక్ట్ పెట్టాడంటే, ఇక్కడ అతడు ఒకవేళ పాపములు చేసిన వాడైతే దేవుడు అతని రోగాన్ని స్వస్థపరిచి ప్లస్ అతని పాపములను క్షమిస్తాడు. అర్థమైంది కదా? ఒకరోజు సిస్టర్ గారు, యేసుక్రీస్తు ఒక రోగిని స్వస్థపరిచి ఏమంటాడంటే, అమ్మా ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు, పాపములు చేసినట్టు నీ రోగం నీకుగా అధికంగా పెరుగుతుంది. అంటే ఆమెకు ఆ రోగం ఎందుకు వచ్చింది? అక్కడ పాపము చేయడం వల్ల. ఏదో గర్వించిందో, లేకుంటే ఎవరినో అనరాని మాట అన్నదో, మేబీ వేరొకరు కించపరిచి మాట్లాడండి వచ్చేగా కదా ప్రియులరా. సో అందుకే మనం వేరే వాళ్ళని హంబుల్గా రిక్వెస్ట్ చేయాలి, బ్రదర్ మా కొరకు ప్రార్థించండి. ఏముంది ఇక్కడ? మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడే ప్రార్థన చేయాలి. ప్రతిదానికి మనం వేరేటలో కాల్ చేసి బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి అని అడగకూడదండి. మన ప్రాబ్లమ్స్ మనమే దేవుని దగ్గర అడగాల. మన భార్య భర్త గొడవ పడుతుంటారు, మాట అంటున్నాను, అవన్నీ మనం వేరేటోళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పకూడదు. ఎందుకంటే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది, అది మనం వేరేటోళ్ళకి చెప్పకూడదు, మనమే ప్రార్థించాల. రెండవది, మీరు సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలేను. ఒక 2-3 పాటలు తీసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన వాయిస్ ఎక్కడున్నా పర్వాలేదు కదా, దేవునికి మన వాయిస్ కాదు ముఖ్యము, మనం ఆ దేవుని సృష్టిస్తున్నామా లేదా. పరలోక రాజ్యంలో దేవదూతలు, 24 పెద్దలు, కెరూబులు, సెరూబులు, దేవదూతలు ఎల్లప్పుడూ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తారంట. గానం అంటే ఏంటి? పాట. గానం అంటే ఏంటి? దేవుడు ఓకే,
పాట గాన ప్రతిగానాలు తీస్తారు. రేపు సిస్టర్ శ్రీలేఖ గారు, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మన పని ఏముంటుందంటే మొట్టి పాటలు పాడతారు, ఏముంటామంట దేవునికి స్తోత్రం, అతి పరిశుద్ధుడా, ముఖ్యంగా మనం అన్ని పాటలు దేవుడిని గనపరుస్తానే ఉంటాం. సో కష్టాలు వచ్చినప్పుడు మనమే ప్రార్థించుకోవాలా, సంతోషం వచ్చినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా. రోగిగా ఉన్నప్పుడు నా తల మీద నా చేయి పెట్టుకొని నేను ప్రార్థన చేసుకోలేను, నా బలం ఉండదు, నేను బాగా బలహీనంగా ఉంటా, దగ్గుతుంటా, జ్వరంతో మొత్తం బాడీ ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం బాడీ పెయిన్స్తో ఇంజెక్షన్ ఎక్కిస్తూ ఉంటారు, నేను ప్రార్థన చేసుకోలేను. అప్పుడు మన భార్యనో మన బాబు మన పాపనో మన పాస్టర్కి ఫోన్ చేసి, అయ్యా అంకుల్ మా మమ్మీకి బాగాలేదు, మా బాబుకి బాగాలేదు, వచ్చి ఒకసారి ప్రార్థన చేస్తారంటే నేను సామాన్యంగా ఎవరన్నా బాగాలేదు అంటే తక్షణం వెళ్ళి ప్రార్థన చేస్తాను. మరి పిలిచారనుకోండి మేము మౌనంగా వెళ్తాం, వెళ్ళి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యాలా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ప్రభు అతన్ని లేపుతాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియుల ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒకవేళ పాపం వల్ల వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఈ యొక్క వాతావరణాన్ని బట్టన్నా మనకు వచ్చి ఉండొచ్చు. ఈ రెండు ఏదో ఒకటి ఉంటుంది ప్రియులరా. ఇప్పుడు మనం ఈ వాక్యం ప్రకారం ఇంకొక విషయం చూపిస్తాను. మత్తయి సువార్త మనం తీసుకుందాం, ప్రతి ఒక్కళ్ళము బైబిల్ తీసుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8:14 గమనించండి, నేను చదువుతాను, మీరు ఈ వాక్యాలు చూసుకోండి. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచింది. అంతటా ఆమె లేచి ఏం చేసిందంట, ఆయనకు ఉపచారము చేయసాగి. ప్రియుల గమనించండి, ఏంటి అంటే ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు పేతురింటికి వెళ్ళాడు. పేతురింటికి వెళ్ళినప్పుడు ప్రియులరా ఏం జరిగిందంట, పేతురు అత్తగారు అంటే అర్థం ఏంటి చేసిన ఆంటీ కాదండి, భార్య తల్లి, అంతేగా సిస్టర్. మీరు ఇంగ్లీష్లో చదవండి, ఇంగ్లీష్లో లిటిల్ లౌడ్లీ. When Jesus coming into Peter's house, he saw his wife's mother. ఇంగ్లీష్ లో చక్కగా ఉంది కదా సిస్టర్. వైఫ్స్ మదర్ అంటే భార్య తల్లి, అంతేకాదు కదా. చాలా మంది ప్రియులరా రోమన్ క్యాథలిక్స్ ఏమంటారంటే, ఓకే వాళ్ళ ఆంటీ ఉండొచ్చు, పేతురు పెళ్ళే కాలేదంటారు. పేతురు వైఫ్స్ సో కాబట్టి ప్రియులరా, ఈ వాయిస్ మనకు మైక్ లేదు కాబట్టి. సో ప్రియులరా, ఇక్కడ పేతురు అత్తగారు జ్వరంతో పడి ఉన్నది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచిపోయేను. ఏం చేసిందంటే ఆకాష్, పేతురు అత్తగారు లేచి అందరికీ ఉపచారం చేసాను. అంటే అర్థం ఏంటంటే రేపేక లేచి వాళ్ళకి ఏం ఛాయో మేము ఏదో ఉప్మానో లేకుంటే ఏదో స్నాక్స్ చేసి, యేసుక్రీస్తు ఒక్కడు ఉండడు. ఎప్పుడు సేవకి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉంటారు, 12 మంది శిష్యులు ఆయనతో పాటు ఉంటారు. యేసుక్రీస్తు ప్లస్ 12 మంది ప్లస్ కొంతమంది లేడీస్ గానే ఉంటారు యేసుక్రీస్తుతో. వీళ్ళందరికీ పేతురు అత్తగారు ఏం చేశారంట, ఉపచారం చేసిందంట ప్రియులారా. అంటే దేవుని సేవకుడు వచ్చి నన్ను పుట్టిన వెంటనే నాకు జ్వరం బాగేది కదా అని కృతజ్ఞతగా లేచి ఛాయ్ పెట్టిందంటండి. మేము లేచి అందరికీ స్నాక్స్ ఇచ్చిందంట. సో అందుకే మనం సిక్కున్నప్పుడు ప్రియులారా
ఎవరైనా ఒక సేవకులను మనం పిలిపించుకున్నట్లయితే వాళ్ళు వచ్చి మన ఒంటి మీద చేపెట్టి చాలండి. వాళ్ళు వచ్చి నూనె రాసి ప్రార్థన చేసి చాలు. దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకంటే మనం విశ్వసించేవాడు, మనం విశ్వాసంలో నమ్మకం ఉంచేవాడు, హీలింగ్లో మనం నమ్ముతాం. నిన్న నేడు నిరంతరం యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నాడు అనే మాటను మనందరం నమ్ముతున్నాం. మనమందరం విశ్వాసులం. వీఆర్ ఆల్ బిలీవర్స్. వి బిలీవ్. చూసి నమ్మేవారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు. మనం చూడకుండా నమ్ముతున్నాం. కొద్దిగా ఒకసారి విసుగా అవుతుందేమో, ఏంట్రా బాబు అనవసరంగా ఈ రోగాలు, అనవసరంగా ఎప్పుడు చూసినా సిక్కులు, ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక రోగం, కొద్దిగా బాధగానే ఉంటుందే. కానీ కదా మనము మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు కదా. నేను చాలాసార్లు చెప్పాను, మనం సుఖంగా ఉన్న రోజులే ఎక్కువ, ఆరోగ్యంగా ఉన్న రోజులే ఎక్కువ. మనం సిక్కైన 10 రోజులే. ఆరోగ్యంగా ఉన్నది ఎన్నో సంవత్సరాలు. మన అందరికంటే సాల్మోన్ గారు పెద్దవాడు మన మధ్యలో, సైమన్ గారు పెద్దోడు. సో వీళ్ళు ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యం చూశారు కదా బ్రదర్. ఎప్పుడో ఒకసారి సిక్కాయం అంతే. మేము మొన్న ఒక 10 రోజులు సిక్కాయం అంతే. శ్రీలేఖ 2 రోజులు సిక్కయ్యారు, మేఘన ఒక 4 రోజులు సిక్కాయి అంతేగాని ఆరోగ్యం ఉన్న రోజులు 20 రోజులు కదా. తండ్రి మాకు ఆరోగ్యం ఉన్న రోజులే ఎక్కువ, అందుని బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పి మనం దేవుడికి వందనాలు చెల్లించాలి. ప్రియుల తర్వాత ఏం జరిగిందంటే ప్రియుల 20వ వచనం చూడండి. క్షమించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16 చదువుకుందామండి. జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు ఏమో చేశారంట, తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను ఏం చేశాడంట, స్వస్థపరిచాడు. అందువలన ఆయన మన బలహీనతలను సహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట ఏమైందంటే ప్రియులుగా నెరవేరబడింది. సిస్టర్ గారు, యేసుక్రీస్తు పేతురు అత్తగారిని పుట్టిన వెంటనే జ్వరం ఆమెను విడిచిపోయిన విషయం మొత్తం ఆ ఊర్లో కపెర్నహూములో అందరికి తెలిసిందంట. సాయంకాలం అయినప్పుడు అందరూ ఏ టైంలో ఉద్యోగాలకు వెళ్ళి ఉంటారు కదా, సాయంకాలం అయిన వెంటనే ఎక్కడ సామాన్లు అక్కడ పడేసి ఓకే అందరూ వాళ్ళ రోగులను దయ్యంలో పట్టిన వారిని యేసుప్రభు దగ్గరికి తెచ్చారంట. సిస్టర్ సునీత గారు, యేసుప్రభు ఏం చేశాడంట, నోటి మాటకు వాళ్ళని ముట్టలేదండి, తల మీద చేయబెట్టలేదు. యేసుక్రీస్తు కొన్ని విషయాలలో కొన్నిసార్లు ఒక గుడ్డివాడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఉమ్ము ఊసి ఆ మట్టితో ఉమ్మును కలిపి ఆ యొక్క మట్టిని ఆయన కంటకు రాసి నువ్వు వెళ్ళి ఆ నీళ్ళలో కడుక్కోమంటాడు. అతడు వెళ్ళి కడుక్కొని ఇచ్చిన వెంటనే సిస్టర్ గారు యేసుప్రభు అంటాడు, ఎట్టుందయ్యా అంటే ఆయన అంటాడయ్యా, మనుషులందరూ చెట్ల మాదిరి కదులుతున్నారయ్యా అంటే ఆయన క్లారిటీగా కనపడలేదు. అప్పుడు యేసుక్రీస్తు మరలా ఆయన ముట్టారంట. యేసుక్రీస్తు రెండోసారిగాని ఆ గుడ్డివాడిని ముట్టాడంట సిస్టర్. అప్పుడు ఆయన మంచిగా కడుగు తెరవబడి అప్పుడు ఆయన నార్మల్ గా చూడగలిగాడు. ఇక్కడ ఏం చేశాడంట, ఎవరు తల మీద చేయబెట్టలే. ఎలా వెళ్ళకుంటాడు దెయ్యాలను, నోటి చూడండి 16 వచ్చిన మళ్ళా ప్రియులరా, అందరు గమనించండి ప్రియులరా, అనేకులు దయ్యములు సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఎలా చేసి ఏం చేశాడంట, స్వస్థపరిచాడు. ప్రియులరా, నేను దేవుని సేవలో కనీసం ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి నేను పాస్టర్గా దేవుని సేవకునిగా ఉన్నాను.
నేను కర్ణాటకలో మహారాష్ట్ర అక్కడ ఉన్నప్పుడు మేము గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. దెయ్యాలు పట్టే వాళ్ళని సిస్టర్ మా దగ్గరికి తెచ్చేవారు. మేము ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పట్టుకున్న వారిని దెయ్యం పట్టుకున్న వారిని తెచ్చేవారు. మేము తల మీద చేతులు ఇచ్చి ప్రార్థించేవాడు. ఏ సైతానా ఏసునామంలో పో అంటుకుని పడిపోయి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, మైసూరు నుంచి లోపల ప్రాంతంలో ఒక అమ్మాయికి మేబీ ఒక 17 to 18 years అమ్మాయికి దయ్యం పట్టింది. సో నేను వెళ్ళి ప్రార్థన చేసింది, సైతానా పో వేసినామంటే నేను పోను. అప్పుడు ఇవన్నీ నేను అనుభవించాను. సరే ఏసునామంలో పో అంటే నేను పోను, నాకు గొర్రెను కోస్తేనే పోతా అంటే ఆ అమ్మాయి అందురాదు. కాకపోతే మేము పాస్టర్లని ఆ ఊరిలో తెచ్చి మా దగ్గరికి తెచ్చాము. సో ప్రార్థన చేస్తుంటే నాకు గొర్రెను కోస్తుంది. ఇంకా ఈ రకంగా ప్రియులరా ఇంకా లాస్ట్ ఇంకా గట్టిగా అరిచి బాగా కొంతంతా మాత్రం ఇదైపోయిన తర్వాత కింద పడిపోయి. సో దయ్యాలు ఉన్నాయి, బైబిల్ ప్రకారం దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు ఒక మనిషి యొక్క శరీరంలోకి ప్రవేశించడం కరెక్టే, బైబిల్లో ఉంది కదా. అనేకులను దయ్యంలో పట్టిన వారిని యేసు ప్రభు దగ్గరికి తెచ్చారంట. యేసు ప్రభు నోటి మాట సైతానా పో అంటులా వెళ్ళిపోయినాయంట. రోగులను అందరినీ స్వస్థపరచాడంట. దీన్ని బట్టి ఒక విషయం మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, మనకు రోగాలు వస్తాయి, మనకు జ్వరాలు వస్తాయి, మనకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది, మనకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం వస్తుంది. మనం హాస్పిటల్కి వెళ్ళి అదే సమయంలో దేవుని సేవకులకు మనం కాల్ చేయాలి. బ్రదర్ మా అమ్మకి బాగాలేదు, మా బాబుకు బాగాలేదు, మా హస్బెండ్కి బాగాలేదు, మా మిస్సెస్కి బాగాలేదు, వచ్చి ప్రార్థన చేస్తారని మనం రిక్వెస్ట్ చేయాలా, అవసరం మనది కాబట్టి కదా సిస్టర్. మనం బైబిల్లో మనం ఇప్పుడు చూసాం, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా సంఘపు పెద్దలను ఏం చేయాలా, పిలిపించాలి. వాళ్ళకి తెలియదు కదా. షీలా మనం వాళ్ళకి కాల్ చేయాలంటే, బ్రదర్ మా ఇంట్లో మా మమ్మీకి బాగాలేదు, లేకపోతే మా హస్బెండ్కి బాగాలేదు, మా బాబుకి బాగాలేదు, వచ్చి ప్రార్థన చేస్తారని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మన కొరకు ప్రార్థన. నాకు తెలిసి ప్రియులరా అమ్మరాన్ని ముందుకు రండి. నాకు తెలిసి ఎవరికైనా బాగలేదు అని నాకు తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తే నేను ఎప్పుడే కానీ ఇంట్లో కూర్చోనండి. తక్షణమే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసి వస్తాను. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనకు రోగాలు ఉంటాయి. పాస్టర్లకి ఎందుకు వచ్చింది, ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు వచ్చిందని మనం అనకూడదు ప్రియులరా. పాస్టర్లకు వచ్చిన మాత్రాన వాళ్ళు ఏదో పాపం చేసి, వాళ్ళు ఏదో దేవుడికి దూరం అయిపోయి, వాళ్ళు ఏదో లేనిపోని అపరాధాలు చేశారని మనం అనుకోకూడదు ప్రియులరా. మీకు ఎంతమందికి తెలుసో లేదో, ఏలియా బైబిల్లో ఆయన మరణం చూడకుండా బతికుండగానే పరలోకానికి ఎత్తబడ్డాడంట. ఎలీషా ఆయన తర్వాత ఆయన సేవకుడు ఎలీషా, ఆయనకు మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడంట. ఏలియా ప్రార్థించినప్పుడు చనిపోయిన బాబు లేచాడు, ఎలీషా ప్రార్థించినప్పుడు కానీ చనిపోయిన బాబు లేచాడు. ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు ఆ వర్షాన్ని ఆపాడు. ఎలీషా ప్రార్థించినప్పుడు కానీ 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని ఆపాడు. ఏలియా ఏమేమి అద్భుతాలు చేశాడు, ఎలీషా కానీ అదే అద్భుతాలు చేశాడు. ఇద్దరు సేమ్ దేవుని యొక్క దృష్టిలో ఇద్దరిని దేవుడు ఈక్వల్ గా సేవలో వాడుకున్నాడు. కానీ ఒక ఆయన మరణం లేకుండా పరలోకానికి వెళ్ళాడు, ఇంకొక ఆయన మరణకరమైన రోగం వచ్చి చనిపోయింది. రేపు మనం పరలోకానికి వెళ్ళి ఎలీషా నీకు రోగం వచ్చి చచ్చిపోయినావు కదా, నువ్వేమో పాపం చేసావు అని అడిగామనుకోండి బై ఛాన్స్, దేవుడు ఊరుకోడుకుంటాడు. రోగం వచ్చిన మాత్రాన అతనికి ఇప్పుడు చూడండి, పేతురు అత్తగారికి జ్వరంతో పడినప్పుడు యేసుప్రభు ఆమెను పుడితే ఆమెకు మంచిగా అయిందంట కదా. మేఘన జ్వరం వచ్చిన మాత్రాన, ఒక యాక్సిడెంట్ అయిన మాత్రాన దేవుడు ఆ వ్యక్తిని చేయి విడిచాడు, వీళ్ళేదో దేవుని దృష్టిలో పాపం చేశారని ఎప్పుడు అనుకోవద్దు ప్రియులారా. బైబిల్లో ఎన్నో ప్లేసెస్ లో రాయబడిన దేవుని సేవకులు సిక్ అయ్యారు. దేవుడు సేవ చేస్తూ నేను పోయిన ఆదివారం నేర్పించాను ప్రియులారా. 12 మంది శిష్యులలో ఒక్కడు మాత్రమే నార్మల్ గా చనిపోయారు. తక్కిన శిష్యులందరినీ చంపేశారు.
దేవదూతలు ఎక్కడికి వెళ్ళారు? నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారనే వాగ్దాన్ని ఎందుకు దేవదూతలు నెరవేర్చలేదు? స్టీఫెన్ అనే ఒక సేవకుడిని రాళ్లతో కొడుతుంటే ప్రియులారా, ఆయన కన్ను, ఆయన ముక్కు, ఆయన నోరు, ఆయన తలకాయ, ఆయన దవడ ఇవన్నీ తగిలిపోయి గట్టి గడుతానే ఉందమ్మా. దేవుడు కాపాడి ఉండొచ్చు కదా ఆయనని. లాస్ట్ చనిపోతూ, అయ్యా ఈ పాపులను క్షమించండి, వీళ్ళు చేసిన పాపం వాళ్ళ మీద వేయొద్దయ్యా, అపరాధం కొనివ్వండి ప్రభువా అని ఆ స్టీఫెన్ ఆయన గురించి ప్రార్థన. ఇప్పుడే యాకోబు మన అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం ఒకసారి తీసుకున్నాం. మళ్ళా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఏ రోజు రాజు ఒక వ్యక్తిని చంపాడంట. ఎవరు ఆ వ్యక్తి? యాకోబు. వెరీ గుడ్ బ్రదర్. 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 అని. కెన్ యు టేక్ బిటా? బుక్ ఆఫ్ యాక్ట్స్ యు డిడ్ నాట్ బ్రింగ్. ఓకే, చాప్టర్ 12 verse 1 onwards ఏమనుందంట ప్రియులారా? దాదాపు 12వ అధ్యాయం మొదటి వచనం, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యాకోబు సహోదరుడైన ఎవరిని? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొని. అర్థమైందా ప్రియులారా? సో శీల యేసుక్రీస్తుకు చాలా ఇష్టమైన శిష్యులు ముగ్గురు ఉండేవారంట. ఎవరు ఆ ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. సో అది Jesus had 12 disciples. Among 12 disciples, there were 3 disciples very favorite to Jesus. Who are those 3? Peter, John and James. ఆ యాకోబును పట్టుకుని తల నరికించి చంపేశారు. దేవుడు కాపాడి ఉండొచ్చు కదా అని మనకు ప్రశ్న రావచ్చు కదా. ఎందుకయ్యా ఆయన సేవ? నేను బాగా గుర్తుందమ్మా, నేను కర్ణాటకలో బిజాపూర్ అనే ఒక టౌన్లో ఉన్నానండి, కర్ణాటక. అక్కడ మేము సేవకు వెళ్ళొస్తుంటే ఒక పాస్టర్ గారు, విశ్వవాణి సేవకుడు, సైకిల్ మీద ఒక గ్రామానికి వెళ్ళి సువార్త సేవను ప్రకటించి ప్రార్థన చేసి మళ్ళా ఇంటికి వస్తున్నాడు సైకిల్ మీద. ఒక బస్సు వెళ్తూ అమ్మా ఆయన గుద్దెళ్ళిపోయి ఆన్ ద స్పాట్ లోనే చనిపోయాడు. లాస్ట్ మేము హాస్పిటల్కి వెళ్ళి ఆయన కలిసి ఆ బాడీని అంతా అటెండ్ చేసి ఇంటికి బాడీని తెప్పించాం. అక్కడ ఇంటి చుట్టుపక్కన అంతా హిందువులు. అయ్యా ఏమయ్యా ఎప్పుడు యేసు 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 అంటుండే ఈయనకి ఇలాంటి మరణం రావడం ఏంటా? ఎక్కడ పోయినాయా యేసు? ఆ మాట వింటున్నా నాకు కానీ చాలా బాధ అనిపించింది. మనకు ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు కాపాడి ఉండొచ్చు కదా ఆయన్ని, దేవుడు సేవకుడే కదా ఆయన. అంత హిందువులకు ఏం చెప్పాలప్పుడు మేము? వాళ్ళకు వాక్యం తెలిస్తే ఏదైనా మనం వివరించవచ్చు. అమ్మాయి ఇది దేవుని చిత్తము ఏదో చెప్పవచ్చు. వాళ్ళంతా అన్యులు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఒక పెద్ద విగ్రహారాధకులు, ఆయన సేవకుడు అంటే ఒక రకమైన భక్తి. ఏంటయ్యా ఈయనకి ఇలాంటి మరణం రావడం ఏంటయ్యా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. మాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో యేసు ప్రభువుని నమ్ముకున్న మాత్రాన మనకందరికీ చాలా హ్యాపీగా ఉంటామని లేదు కదా. కొన్నిసార్లు మనకు అనారోగ్యం రావచ్చు, కొన్ని రకమైన వ్యాధులు రావచ్చు. నాకు చూసారా, చాలా మంది నన్ను అడిగారు, నువ్వు ఇంత సేవ చేసినవి ఏంటయ్యా, నీకు బైపాస్ ఏంటయ్యా, 6 బ్లాక్స్ ఉండడం ఏంటయ్యా, నీకు గుండె ఆపరేషన్ జరగడం ఏంటయ్యా, కొంతమంది అన్యులు అడిగారు. ప్రియులా నేను చెప్పినా, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిన రోజులు ఎక్కువ బాబు, ఇంకోనా 2 నెలలే నేను సఫర్ అయ్యాను, అట్లా నేను మేనేజ్ చేయాలి. సో ఆ రకంగా ప్రియులా ఇక్కడ పేతురు అత్తగారు జ్వరంతో పడి ఉండగా యేసుక్రీస్తు వెళ్ళి ఆమె చేయి ముట్టిన వెంటనే జ్వరం ఆమెను విడిచిపెట్టి పోయేను. ఆమె లేచి అందరికి ఉపచారం, మేబీ ఛాయో లేకపోతే కాఫీ ఏదో పెట్టి యేసు ప్రభుగా 12 మంది శిష్యులకు ఉపచారం చేసిందట. మేము ఏదైనా ఇంటికి వెళ్తే నేను దేవదానము
ఎవరిని ఇంటికి వెళ్తే ఛాయ్ పెట్టేదో స్నాక్స్ ఇస్తారండి. అట్టా పేతురుగా అత్తగారికి జ్వరం బాగా అయిన వెంటనే ఆమె లేచి వీళ్ళందరికీ ఉపచారం చేసి. సో కాబట్టి మనం సిక్కున్నప్పుడు ఎవరైనా సేవకులు పిలిపించుకుందాం, చెప్దాం, బ్రదర్ మా అమ్మకు బాగాలేదు, మా హస్బెండ్కి బాగాలేదు, మా బాబుకి బాగాలేదు, వచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము తప్పకుండా వస్తాము. అది వాక్యం ప్రకారం, అది వాస్తవం. మనం ఇంట్లోనే కూర్చొని పాస్టర్ గారు రాలేదని చెప్పి మనం అలిగి కోప్పడితే అలాంటి ఏం మీనింగ్ లేదు కదా. మనం చెప్పకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? రైట్, ఇంకొక వాక్యం తీసుకుందామండి. 107వ కీర్తన. మనం ఎవరైనా సిక్కున్నప్పుడు ఈ వాక్యాలు మనం కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. 107వ కీర్తన 20వ వచనమండి. మీ బైబిల్ చూసుకోండి, నేను చదువుతాను. నూట 7వ కీర్తన 20వ వచనం. ఆయన అనగా దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని ఏం చేశారట? ఏం చేశాడంట? విడిపించాడు. మళ్ళా చూద్దాం 20వ వచనము, దయచేసి చూడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఇంగ్లీష్ లో నుంచి He sent out his word and he healed them He rescued them from the grave. and he rescued them from the grave. అందరు గమనించండి ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ జనాంగము వాళ్ళు బ్రదర్ అప్పుడప్పుడు పాపం చేసినప్పుడు దేవుడు తెగులు పంపేవాడట. ఒకసారి తెగులు పంపితే 25,000 మంది చనిపోయారంట షీలా. అప్పుడు తర్వాత దేవుడు మోషే లేచి అయ్యా సారీ ప్రభు ప్లీజ్ అయ్యా క్షమించమంటే అప్పుడు దేవుడు క్షమించాడంట ప్రియుడా. అప్పటికే జరగవలసిన నష్టం 25,000 మంది అలా కుప్ప కూలిపోయారు. ఒకరోజు వీళ్ళు పాపం చేసి దేవుడు సర్పాలను పంపాడంట. సర్పాలు కలిసిన వాళ్ళంతా ఎక్కడొక్కడ చనిపోయారంట. అప్పుడు చివరికి మళ్ళా దేవుడు మోషే అయ్యా ఎందుకు ప్రభు ఇలా చంపేస్తున్నావు ప్లీజ్ నాయన అంటే అప్పుడు దేవుడు అన్నాడంట మోషే ఇత్తడితో నువ్వు ఒక సర్పం చెయ్యి, దాన్ని చూసిన వాళ్ళందరూ బ్రతుకుతారు. మోషే గబగబా ఎక్కడో ఇత్తడి తెచ్చి మేబీ దాంతో ఒక చిన్న సర్పాన్ని చేశారంట. దాన్ని చూసిన వాళ్ళంతా కొద్దిసేపు బతుకు, అప్పుడు కొంతమంది చనిపోయారు. లాస్ట్ వీళ్ళు ఏం చేశారంట, చివరికి దేవుని విడిచిపెట్టి కొద్ది కాలం అయిన తర్వాత ఆ ఇత్తడి సర్పాన్ని ఆరాధిస్తున్నారు వీళ్ళు దేవుడని. మోషే మళ్ళా దేవుని సేవకులు ఎవరు వచ్చి దాన్ని బూడిద చేసి కాల్చేసి. సో తెగుళ్ళు పంపేవాడు దేవుడు. ఎప్పుడన్నా ఒకరోజు ఇశ్రాయేల్ జనాంగం దేవునికి విరుద్ధంగా పాపం కొనిగారంట. మాకు మాంసం కావాలి, రోజు ఏంటి ఈ మన్నా అని చెప్పి మాంసం కావాలన్నప్పుడు మంచిగా ఫ్రై చేసిన కూరలను లేకపోతే పక్షులను తెచ్చి దేవుడు వాళ్ళ ముందు పెట్టినంత 6 లక్షల మంది పురుషులు వాళ్ళ భార్యలు అంతమందికి మాంసం మంచి ఫ్రై చేసిన మాంసము. అమ్మా వాళ్ళు తింటుంటే వాళ్ళ సనుడు ఆ అలవాటును చూసి దేవుడు వాళ్ళ మాంసం ఇంకా పళ్ళ సందులో ఉండంగానే దేవుడు వారిని మొత్తాడంట. ఎక్కడో అక్కడ చచ్చిపోయారు. అలాంటి సమయంలో మోషే దేవుడిని అడిగేవాడంట, ప్రభువా ఎందుకు ప్రభువా ఊరికి వీళ్ళని చంపుతున్నావు అన్న వెంటనే దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆడ మోషే ఉన్నాడు కాబట్టి బతికిపోయారు ఇశ్రాయేల్ జనాంగం. లేకుంటే ఎప్పుడో దేవుడు వీళ్ళందరినీ నాశనం చేసేవాడు. ఎందుకంటే ఈ జనము తిరిగి దేవుడికి విరుద్ధంగా పాపం చేసినాడు. విగ్రహారాధన, వేరే అమ్మాయి కనపడితే చాలు, వేరే అబ్బాయి కనపడితే చాలు, భర్తలున్నా భార్యలున్నా వాళ్ళతో పాపం చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు. ఇశ్రాయేలు అంత మంచోళ్ళు కాదండి, అంత ఘోరంగా ఉండేవాడు. దేవుడిని బాధ పెట్టారు. మొత్తం బైబిల్ అంతా ఎవరి గురించి రాశారు? ఇశ్రాయేలు చేసిన మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు వివరించాడు.
చివరికి యేసు ప్రభుని చంపింది ఇశ్రాయేలీలే. అందుకే యేసు ప్రభు మనందరి కొరకు వచ్చాడు, వాళ్ళ కొరకు ఛాన్స్ ఇచ్చాడు. యూదులు నాకు అవసరం లేదు పో అన్నాడు. అప్పుడు దేవుడు మనందరికీ, మనంతా అన్యులం, హిందువులం, విగ్రహారాధికులం, దేవుడు మనల్ని ఎదుర్కొన్నాడు, మనల్ని క్షమించుకున్నాడు. మనం ఈరోజు యూదుల కంటే మనమే గ్రేటండి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళంతా ఆయన కుమారుడు, ఆయన కుమార్తెలు. సో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, వారు పడిన గుడ్డలో నుండి వారిని లేవనెత్తేను. అంటే నోటి మాటతో దేవుడు స్వస్థపరచాడంట. అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తారు కొంతమంది, బ్రదర్ మా అమ్మ బాగాలేదు, ఫోన్లో ప్రేయర్ చేయండి, చాలా దూరం వెళ్ళలేదు, ఓకే ఫోన్లో ప్రేయర్ చేయండి. ఫోన్లో ప్రార్థన చేసిన వాళ్ళ విశ్వాసం అని చూడండి. చాలా మందికి ప్రేయర్ చేసిన శీలా ఇమ్మీడియట్ గా దేవుడు వాళ్ళని స్వస్థపరచాడు. వాక్కు. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు, అయ్యా నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు అనేది యేసు ప్రభు రిక్వెస్ట్ చేస్తే యేసు ప్రభు అంటాడు, పద నేను మీ ఇంటికి వచ్చి అతన్ని బాగా చేస్తాను. అప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చేంత యోగ్యుని నేను కాను, ఒక నోటి మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగా అవుతాడు. యేసుప్రభు ఆ మాట విని ఆశ్చర్యపడిపోయాడట. మొదటిసారి యేసుప్రభు ఆశ్చర్యపడిపోయాడు సైమన్ గారు. ఎక్కడంట? అతని విశ్వాసం అంత గొప్పదంట. సో ప్రియులారా, ఈ 5 వాక్యాలు గుర్తుపెట్టుకుందాం. మనం ఎప్పుడైనా సిక్ అయినప్పుడు. నంబర్ 1, అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థించినప్పుడు అబీమెలెకు, ఆయన భార్య, ఆయన దాసులందరినీ దేవుడు స్వస్థపరిచి మరలా వారి గర్భాలను తెచ్చాడంట. మళ్ళా వారు పిల్లలను కన్నారు. అబ్రహాం పుట్టిన వెంటనే అబీమెలెకునే రాజుకు స్వస్థత కలిగింది. రెండవది, యాకోబు పత్రికలో మనం చూశాము, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా సంఘపు పెద్దలను పిలిపించాలా. మనం శ్యామ్ కిషోర్ మీటింగ్ కి, ఆ హీలింగ్ మీటింగ్ కి పరిగెత్తకూడదు. అది ప్రొసీజర్ కాదు, అది పద్ధతి కాదు. మనం ఒక సంఘంలో మెంబర్ కాబట్టి ఆ సంఘపు పెద్దలను పిలిపించాలి. వాళ్ళు వచ్చి మన కొరకు నూనె రాసి ప్రార్థించాలి. చాలా దూరం అయితే ఫోన్ చేయించుకుందాం. మూడవది, యేసుక్రీస్తు పేతురు అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె అత్తగారు జ్వరంతో పడి ఉండగా యేసుప్రభు ఆమె చెయ్యి ముట్టాడంట. ప్రియులరా, తక్షణమే ఆమె జ్వరం విడిచిపెట్టిపోయిందంట. ఆమె లేచి ఏం చేసిందా? అందరికీ ఉపచారం. ఇప్పుడే మనం చదివాం ప్రియులరా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. శతాధిపతి అంటాడు, ప్రభువా ఒక్క నోటి మాట చెప్పు ప్రభువా, నా దాసుడు బాగవుతాడు. తక్షణమే దేవుడు అతన్ని స్వస్థపరచాడు. లాస్ట్ ఇంకొక వాక్యం చదువుకుంటాను. దేవుడు ఒకసారి చదవండి. నిర్గమకాండం 15:26. ఇదొక్క వాక్యం చదువుతానండి, వినండి అందరూ. నిర్గమకాండం 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, దేవుని వాక్యాన్ని అందరూ శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలను నడిచిన ఎడలా, ఆజ్ఞలన్న కట్టడాలన్న 2 సేమే, దాని ప్రకారం నడిచిన ఎడలా నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానివను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చాలండి, ఇదొక వాక్యం దాన్ని గుర్తుపెట్టుకున్నాము. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ సిస్టర్ దేవుని స్వస్థత కావాలంటే సునీత గారు 3 చేయాలి. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. ఇక్కడ బైబిల్ స్టడీకి, సండే సర్వీస్ కి మనం ఎక్కడైనా వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. అటు ఇటు చూడకూడదు, ఫోన్లలో ఆడుకోకూడదు, వాళ్ళతో వీళ్ళతో నవ్వుకుంటూ ఉండకూడదు. వాక్యం వింటా ఉండాలి, చక్కగా ధ్యానించాల, శ్రద్ధగా వినాల. బ్రదర్ ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాడు, ఆయన అంశం ఏంటి, ఆయన విషయం ఏంటి, ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అని మంచిగా మనము ధ్యానంతో వినాల. రెండవది, ఆయన దృష్టికి ఏం చేయాలంట? న్యాయమైనది చెయ్యాలి.
దేవుని దృష్టికి న్యాయం ఎందుకు చేయాలంటమ్మా? మనం కొన్నిసార్లు మనుషుల దృష్టికి న్యాయం ఎందుకు చెయ్యము, అయినా కానీ మనుషులు దాన్ని చదువుకుంటారు. కానీ దేవుని దృష్టికి న్యాయం ఎందుకు చేయాలా? ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు సిస్టర్ శ్రీలేఖ గారు. నేను 10 మంది పిల్లలలో నా కూతురు కాకుండా తక్కిన వాళ్ళందరినీ అరిచి నోరు మూసుకోండి కూర్చోండి అని నా కూతురును పక్కన పెట్టి వీళ్ళ 9 మందిని నేను అరిస్తే అది దేవుని దృష్టికి కరెక్టేనా? మాట అంటున్నాను. ఆయన లంచం ఇచ్చాడు, నేను లంచం తీసుకున్నా, మా ఇద్దరికి చెల్తా. కానీ దేవుని దృష్టికి అది న్యాయమైందా రెబెక్కా? ఆయన కట్నం ఇచ్చాడు, నేను కట్నం తీసుకున్నా, కానీ దేవుని దృష్టికి అది న్యాయమైందా? సో మనం ఏది చేసినా దేవుడు దాన్ని మెచ్చుకోవాలంటామా? మూడోది, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టల ప్రకారం జీవించాలి. ఏదైనా తెలియకుంటే దేవుని సేవకులను అడగాల, బ్రదర్ ఇది మనం చెయ్యొచ్చా, ఇలా చెయ్యొచ్చా? ఈ 3 చేసినప్పుడు ప్రభు అంటాడు, ఐగుప్తుని మీదికి నేను రప్పించిన తెగుళ్ళు నేను మీ మీదికి రప్పించను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనైతే నా హృదయపూర్వకంగా నమ్ముతున్న ప్రియులరా. నాకు ఆపరేషన్ అయినా, నాకు షుగర్ ఉన్నా, నాకు డెంగ్యూ ఫీవర్, మా భార్యకు చికెన్ గునియా వచ్చినా, నేనైతే నా హృదయపూర్వకంగా నమ్ముతున్నా దేవుడే మనల్ని స్వస్థపరచువాడు. ఆమేన్. నేనైతే అందరం చెప్తాం ఆమేన్. నమ్ముదాం ప్రియులు. ఒకరు వచ్చినా కానీ మన రక్షణ ముట్టేది మన దేవుడే. సో ప్రార్థన చేసుకుందాము. మేము సేవకులు ఉన్నాం ప్రియులరా. ఎవరికి ఏమొచ్చినా కానీ మేము ఉన్నాం, మాకు కాల్ చేయండి, తప్పకుండా వస్తాము, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో ఒక 2 రోజులు ఉంటుంది అంతే ఆ సిక్నెస్. దేవుడు తక్షణమే మనకు స్వస్థపరుస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాకు కొన్ని విషయాలు నేర్పించారు. అవునాయన, ఆ రోజు అబీమెలెకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాయన అబ్రహాం భార్యను చెరబట్టుకొని ఆమెను చెరపాలని ప్రయత్నించినప్పుడు ఆయనకు రోగం వచ్చింది. అబ్రహాం వెళ్ళి అతని కొరకు ప్రార్థించిన వెంటనే అబీమెలెకు రోగము, ఆయన భార్య రోగము, ఆయన దాసుల రోగము మీరు స్వస్థపరిచి మరలా వారి గర్భాలను తెచ్చి వారి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించారు. రెండవది, యాకోబు పత్రికలో మేము చదివాము, మీరు ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వాళ్ళు వచ్చి ప్రభు నామమున అతనికి నూనె రాసి ప్రార్థించాలి. ఇక్కడ నూనె ముఖ్యం కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన ముఖ్యం అన్నారు ప్రభు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే దేవుడు అతన్ని పాపాలను క్షమిస్తాడు. ఎంత చక్కటి మాట. మూడోది, పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు అత్తగారు జ్వరంతో పడినప్పుడు యేసుక్రీస్తు ఆమె అత్తగారు చేయి ముట్టిన వెంటనే రోగం ఆమెను విడిచిపోయింది. ఆమె లేచి వారికి ఉపచారం చేస్తారు. సాయంకాలం అయినప్పుడు అనేకులు దయ్యములు పట్టిన వారిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చింది. ఆయన నోటి మాటతో దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచాడు. అంతేకాకుండా 107వ కీర్తన 20వ వచనంలో మేము చదివాము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి వారు పడిన గుంటల నుండి ఆయన వారిని లేవనెత్తారు. థ్యాంక్ యూ ప్రభువా. మేము నాయన మీ నోటి మాట ఒకటి సెలవిస్తే చాలు, మాకు బాగైతే ప్రభువా. ఇప్పుడే మేము చూశాం, నీ దేవుడైన యెహోవా వాక్యం శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తే ఐగుప్తుల మీదకి పంపిన 10 తెగుళ్ళు నేను మీ మీదకి పంపకుండా మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి నాయన మేమందరము మీ చిత్తమైతే ఎల్లప్పుడూ ఏ అనారోగ్య పాలైనా ఎప్పుడు సిక్కున్నా మేము ఈ మీదనే ఆధారపడి మేము హాస్పిటల్స్కి వెళ్ళాలా, డాక్టర్ను చూడాలా, మెడిసిన్ తీసుకోవాలా, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే సమయంలో నేను విశ్వాసం ఉంచి మేము నాయన మా విశ్వాసంతో స్వస్థత పొందుతున్న మాకు సాయం. ఇదిగో నిన్ను ప్రేమించి ఇంత దూరం వచ్చిన నీ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వాదించండి. అందరూ మంచి ఆరోగ్యంగా వచ్చారు, తిరిగి మంచి ఆరోగ్యాన్ని పొందాయించండి. మా సంఘంలో కొంతమంది అనారోగ్య పాలయ్యారు. ముఖేష్ గురించి ప్రార్థిస్తున్నాం. మళ్ళా ముఖేష్ గారి జ్వరంతో బాధపడుతున్నాడు అయ్యా.
ప్రభువా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకుని ముఖేశ్వరుని ముట్టి ఆయన జ్వరాన్ని స్వస్థపరిచి ఇప్పుడే మీ వాక్కులు పంపి ఆయనను బాగు చేయండి. పరిమళ గారిని మీరు పుట్టండి, మేఘనాన్ని మీరు పుట్టినందుకు వందనాలు. మా సిస్టర్ శ్రీలేఖ గారిని మీరు పుట్టినందుకు స్తోత్రం. అనుష గారిని అనారోగ్యంగా జ్వరంతో బాధపడుతుందని విన్నాము. అనుష, రోహిత్, పీటరు, రాయలమ్మ అందరు సిక్కున్నారని మేము విన్నాము. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు స్వస్థపరచండి మా తండ్రి. సంపూర్ణ విడుదలను దయచేయండి. ఇంకా ఎవరెవరైతే మా సంఘంలో ప్రభా ఈ జ్వరంతో ఆయన మీ యొక్క బాధపడుతున్నారు జలుబుతో, వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇప్పుడే మేము చదివాము తండ్రి, నువ్వే మమ్మల్ని స్వస్థపరచేవాడివి, నీవే మాకు చివరికి ఆధారం ప్రభా. మమ్మల్ని సృష్టించింది నువ్వే, మమ్మల్ని పోషిస్తున్నది నీవే, మాకు ఆరోగ్యం ఇస్తున్నది నీవే, మా అనారోగ్యం వచ్చినప్పుడు మమ్మల్ని స్వస్థపరిచేవాడు నీవే. కాబట్టి మా సంఘస్థులో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల ఆరోగ్యాన్ని దయచేయండి. నీకే వందనాలు తండ్రి. మా మధ్య కూర్చున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎవరికి కానీ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని నేను ఫైనాన్షియల్ గా మీరు దీవించండి ప్రభువా. ఎలాంటి అప్పులు లేకుండా ప్రతి వారు అప్పుల నుంచి విడుదల పొంది నాయన ప్రభువా అందరూ సమాధానంగా జీవించుకుంటారు. అంతేకాకుండా మా సంఘంలో ఉండే ప్రతి ఒక్కరి చదువుల గురించి ప్రార్థిస్తున్నాం. మా పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు, అందరికి సరైన సమయంలో ఉద్యోగాలు దొరకాలి. మా అమ్మాయిలు, మా అబ్బాయిలు సరైన సమయంలో పెళ్లిళ్ళు జరగాలి. అందరికీ మంచి ప్రభు లైఫ్ సెటిల్ అవుతుంది. తిరిగి వందనాలు చెల్లిస్తూ మీ బిడ్డలమైన మా అందరినీ ఇంతవరకు దీవించేందుకు వందనాలు చెల్లిస్తూ, నీ చిత్తమైతే ఆదివారం మేమందరం కలిసి మరలా నీ వాక్యాన్ని ధ్యానించే వరకు మాకు తోడుగా ఉంటూ నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం చెప్తాం గట్టిగా ఆమేన్. ఆమేన్. ఆమేన్ తండ్రి. చివరికి మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సావాసం ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రేమించు వారిని ఇప్పుడు సదాకాలం తోడెను గాక. ఆమేన్. మేము ఏకీభవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులందరికీ వందనాలు. కొన్ని స్నాక్స్ ఉన్నాయి, ఒక్క 2 నిమిషాలు ఆగితే స్నాక్స్ తిని తీయాలి.